అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. జనవరి, ఫిబ్రవరి, మార్చిలోకి వచ్చేసాం. మార్చి వేళ 2వ తారీఖు. ఓకేనమ్మా, చక్కగా మంచి వంటకంతో మరి మధ్య మధ్యలో స్నాక్స్ చూపిస్తున్నాను కదా. మళ్ళీ కూర దగ్గరికి వచ్చేసాను నేను. ఎందుకంటే కూరల గురించి ఎక్కువ చూస్తాను, వేపుళ్ళు కూరల గురించి అందరూ. ఓకేనమ్మా, చక్కగా వంకాయ వేపుడు చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. వంకాయ కూరగాయలు అన్నిటిలో వంకాయ మహారాజు. మనం ఎలాగైనా మలుపుకోవచ్చు వంట. ఏ టేస్ట్ కలితే ఆ టేస్ట్. మంచి దినుసులతో ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను. రెండు బంగారం చాలా రకాలు వేసుకున్నాక అదేనందం. వంకాయ రెండు బంగారం అరకిలో వంకాయలు రా. అక్కడ చెట్టు వేసారు రా, మా తెలుసున్న వాళ్ళు. 10 కేజీల కాయలు కాసిందంట ఒక్క చెట్టు వచ్చి. చూసారా? ఇంక లాస్ట్ అయిపోయింది అది. నాకు పట్టుకొచ్చారు ఒక 1/2 కేజీ. బాగున్నాయి అని చెప్పేసి. అయిగోనమ్మా, చాలా థ్యాంక్స్ తెచ్చినందుకు యేసుబాబు. అక్కడికి అది. ఓకేనమ్మా, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇది ఇక్కడికి ఇది బంగారం దినుసులు అని చెప్తున్నాను కదా మీకు. ఇదిగో 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఏడుశనగగుళ్ళు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, శనగపప్పు, నువ్వులు ఇవన్నీ వేసుకుని ఆయిల్ లేకుండా చక్కగా దగ్గరగా రోస్ట్ కలర్లో వేపుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు. వంకాయ కూరలో బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. ఒకే కూర కాదు, వంకాయకి అలాగా మ్యాచ్ అవుద్ది ఏం వేసుకున్నా కూడా. ఇది చక్కగా మిక్సీ పట్టుకున్నాం. ఇందులో ఎండు కొబ్బరి గట్ట వేయలేదు రోయ్, మళ్ళీ అది వేరే టేస్ట్, వేరేది అది. ఓకేనమ్మా, అది సంగతి. ఇది వేపిన తర్వాత మళ్ళీ మనం రెడీ చేసుకునేటప్పటికి చల్లారుతాయని చెప్పి ముందు చూపిస్తున్నాను మీకు. ఇందులో కారం గట్ట ఏమేయమో, మళ్ళీ చక్కటి పోపులు వస్తాయి. మళ్ళీ దాని పైకి కొద్దిగా నూనె చుక్క తగిలించుకోండి, రుచిగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. అది వేసవకాలం వచ్చేదాకా తినొచ్చు. మళ్ళీ అప్పటికి వచ్చేటప్పుడు కొంచెం కండ్ర వస్తాయి వంకాయలు. అప్పుడు మనం కొద్దిగా వంకాయ కోసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్లో పాటు కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటే ఆ కండ్ర సాస్తుంది అన్నమాట. వేగిపోనీరా. ఎందుకంటే నేను మధ్య మధ్యలో ఎండబెట్టుకుంటాను. ఇవన్నీ కూడా నా పక్కన ఎండ ఉంటుంది, మా గోడ పక్కన. అందుకని చిటుక్కుని ఎరుగుతాయి అన్నమాట. అది వేగిపోయి చక్కగా అమ్మ టోసన వచ్చేసింది. ఓకేనమ్మా, ఉల్లిపాయ వేసుకుందాం. ఇందులో అల్లం కానీ అల్లం వెల్లి పేస్టులు కానీ ఏమి కదా, అసలు సూపర్ ఉంటుంది. చూద్దరు కానీ మళ్ళీ దీనికి పోపు ఉంటుందమ్మా. పోపు చూపిస్తానే, ఇది అయిన తర్వాత చూపిద్దాం మీకు అని చెప్పి. ఇందులో తక్కువే పోసుకున్నాను, ఎందుకు మళ్ళీ పోపులోకి ఆయిల్ వస్తుంది అందుకుని. ఇదిగో వేపాను కదా, చల్లారితేనే ఇలా పెట్టుకున్నాను. ఇది 4 వచ్చినప్పటికి మజ్జిగ చారు కానీ చింతపండు రసం కానీ కాంబినేషన్ చెప్తున్నాను మీకు, చాలా బాగుంటుంది. సాంబార్లోకి కానీ ఒకే కూరతో పెట్టం కదా ఎవరన్నా వస్తేనే, అప్పటికి బాగుంటుందని. నాన్ వెజే కాదు, వెజిటేబుల్ కూడా పెట్టవచ్చు మనం. కొద్దిగా పసుపు వేసుకున్నాంరా. ఇదిగో ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇందులో మగ్గాలి ఇది. ఈ ఫ్లేవర్ వంకాయ పడుద్దమ్మా. కొన్ని వాటికి ఉడికిన తర్వాత వేసుకుంటాం కొత్తిమీర. ఇలా గింజ వంకాయ అయితే చాలా బాగుంటుందిరా, అందుకని ఇది పురమాయించాను ఇప్పుడు కూర. లేత వంకాయ కదా, ఇలా గింజ ఉండాలి. ముదర వంకాయ అయినా పర్లా, దీనికి బాగుంటుంది అలాగా. 1/2 కేజీ అన్నాను, ఇంకా పైన ఉన్నాయి. చూసారా? నేను 2 సార్లు కడిగానైనా చూడండి. వాటర్ సాల్ట్ పోసుకున్నానా. ఇదిగో వంకాయ అంత కండ్ర. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకున్నాం. మిక్సీ పట్టుకుంటానమ్మా అంతట్లోకి. ఓకేనమ్మా, ఇది మనం సాల్ట్ ఎప్పుడైతే వేసుకున్నామో చక్కగా మగ్గిపోతుందన్నమాట. ఇది ఇలాగే మగ్గిపోవాలిరా, చక్కగా మగ్గిపోద్ది. అందుకే కొంచెం నూనె చుక్క వేసుకోండి అమ్మా అన్నానమ్మా. వాటర్ ఏమి ఉండక్కర్లేదు, దీనికి వాటర్ పట్టదు కూడా.
ఓకేనమ్మా. అదిగోరా, మన సాల్ట్ ఎప్పుడైతే వేసామో ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. అది చూసారా ఎలా మగ్గిపోయిందో. ఈ దినుసులో ఇప్పటికీ తెల్ల వంకాయ బాగుంటుంది. గింజ ముదిరిపోయిన వంకాయ అయినా సరే సూపర్ ఉంటుంది అన్నమాట. లేత వంకాయ కన్నా ముదిరిపోయిందే బాగుంటుంది. అదిగో మగ్గిపోయింది చూసారా, ఎలా మగ్గుతూ ఉంటుంది. అమ్మా ఇదిగో పొడి. మరి నలగదు కదా ఎక్కువ, ఓ 2 స్పూన్లు ఎక్స్ట్రానే వేసుకుంటాం, సరిపోద్ది. ఇది మళ్ళీ ఏ బీరకాయలోనే వేసుకోవచ్చు. నలగదని చెప్పి కొద్దిగా ఎక్కువ వేసానమ్మా. కరెక్ట్గానే వేయాలంటే అవదరా. బా ఏం స్మెల్లే. అంతే, బాగా గాడి తినేవాళ్ళు అయితే అంతా పట్టేస్తుంది. ఇప్పుడు మనం పోపు వేపుకుందాం. ఇదిగోనమ్మా, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఎత్తుకో 2 అందులో పోసేనా, 1.5 ఇందులో పోతున్నాను. అంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మటవసరం వచ్చేస్తుంది. పొద్దున్న పండుబాబుకి ముద్దపప్పు వేసి పంపేశాం. మనం లాస్ట్లో వేసుకున్నాం అనుకో, పోపులు పంట కింద తగిలితే బాగుంటుంది అన్నమాట. ముందే పోపు వేసుకుంటే మెత్తపడిపోద్దిరా. కరివేపాకు ఎక్కువ వేస్తాను కదా, అదిగో. ఓకేనమ్మా, ఇదిగో. ఇప్పుడు ఇది బాగుంటుంది ఇలాగా. పోపులు ఇది 4 రోజులైనా సరే రుచిగా ఉంటుంది, పాడవదు. కావాల్సినంత తీసుకుని గణపతి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఉప్పు అది చూసుకుని కారం సరిపోయింది అనుకో అది వేయను, సాలేదనుకో కొద్దిగా వేసుకుంటాను. చూస్తా. అమ్మ వేసేస్తున్నానే. అది అంతే. 30 కేజీ వచ్చినాయిరా వంకాయలు. ఇవి తృప్తిగా చేసుకోవాలి. ఎందుకు చేసుకునేటప్పుడు ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి. రాగి సంగటి చేస్తున్నారు కదా, షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా వేసుకు తినేయచ్చు. అది అంతే, మగ్గిపోయింది. ఇవన్నీ మగ్గిన తర్వాత పోపు వేసుకుంటే నచ్చిందనే అనుకుంటున్నాను. సరిపోయిందిరా, ఉప్పు కారం అన్నీ సరిపోయింది. చాలా రుచిగా ఉందమ్మా. చక్కగా ఇలా చేసుకోండి అమ్మా. 3 రోజులు చూపించాను కాబట్టి మళ్ళీ 2 రోజులు కూరలు చూపిస్తాను, తర్వాత మళ్ళీ పచ్చళ్ళలోకి వెళ్ళిపోదాం. ఓకేనా బంగారం? నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా చూడని వాళ్ళు ఉంటే కూడా చెప్పి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.